టూ ఆర్ మోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేటివి ఒక వెజల్లో ఉన్నాయి అండ్ ఈ టూ ఆర్ మోర్ గ్యాసెస్ అనేటివి ఆ వెజల్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తున్నాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఆ ప్రెషర్, టోటల్ ప్రెషర్ ఆన్ దట్ వెజల్ ఈజ్ ద సమ్ ఆఫ్ individual pressures that which are exerted by each and every gas present in that vessel, right? When these gases do not react chemically, ఈ గ్యాసెస్ ఒకటితో ఇంకొకటి రియాక్ట్ కాకుండా ఇండివిజువల్గా ఒక వెజల్లో ఉన్నాయి అని అంటే దెన్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఈచ్ అండ్ వాట్ ఇస్ దిస్ ఆర్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద కంప్లీట్ గ్యాస్ ఆన్ దట్ వెజల్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రెషర్స్ ఇన్ ఎగ్జర్టెడ్ బై ఇండివిజువల్ గ్యాసెస్. అదే సింపుల్. టోటల్ ప్రెషర్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ఎప్పుడు అనంటే వెన్ దిస్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై గ్యాస్ 1, గ్యాస్ 2, గ్యాస్ 3 అనేటివి ఈ గ్యాస్ 1, 2, 3లు విచ్ దే డు నాట్ రియాక్ట్ కెమికల్లీ. ఎప్పుడైతే ఇవి కెమికల్గా రియాక్ట్ కావో అప్పుడు P ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 అంతే. దిస్ ఈజ్ వాట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అనేది డిఫైన్ చేస్తుంది. అండ్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైం. నేను మర్చిపోయా. నౌ సీ దిస్ లైట్. Now, ఇది Dalton's law of partial pressure. Now, we entered into the energetics concept. Energetics or thermodynamics. What are this thermodynamics? Dynamics is about movement or whatever this. థర్మల్గా మూవ్ అయ్యే దాన్ని బట్టి దాన్ని స్టడీనే థర్మోడైనమిక్స్ అని అంటాం. ఓకే, ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. అగైన్ థర్మోడైనమిక్స్ ఫిజిక్స్ బ్రాంచా లేదా కెమిస్ట్రీ బ్రాంచా? అందరూ ఫిజిక్స్ అని అనుకోవచ్చు, మరి కెమిస్ట్రీ ఇది. సో థర్మోడైనమిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇది కూడా ఇంపార్టెంటే. నౌ what it deals with అంటే it deals with the energy changes in a chemical reaction. ఇన్ స్పెసిఫిక్ మనకు ఈ కెమికల్ రియాక్షన్లో ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది అనేదే ఈ ఎనర్జెటిక్స్ ఆర్ థర్మోడైనమిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఇంతవరకు ఓకే. నా ఇక్కడ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ అనేటివి రెండు ఉంటాయి. ఒక వెజల్ ఉంది, ఆ వెజల్లో మీరు కెమికల్ రియాక్షన్ చేయడానికి గ్యాసెస్ కానీ కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ అనేటివి ఆ వెజల్లో వేస్తారు. ఆ కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ దట్ విచ్ రియాక్ట్ ఆర్ టు బీ గెటింగ్ రియాక్టెడ్ అనేటివి సిస్టమ్ అయిపోతాయి. అదే దాని చుట్టూ అదర్ దాన్ దట్ ఆ మెటీరియల్స్ కాకుండా మిగిలినవన్నీ సరౌండింగ్స్ అయిపోతాయి. దిస్ ఇస్ ఇట్ ఇన్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ యూనివర్స్ ఇన్ విచ్ ఎనర్జీ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఎనర్జీ ఎక్కడ చేంజ్ అయిపోతాయి? చేంజెస్ ఇన్ కన్స్టిట్యూయెంట్స్, రైట్. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇస్ సరౌండింగ్స్. ఓకే, దీన్నే డీటెయిల్గా చెప్పాడు ఇక్కడ. ఇఫ్ అ కెమికల్ రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ అ గ్లాస్ ట్యూబ్, ఒక గ్లాస్ ట్యూబ్లో కెమికల్ రియాక్షన్ జరుగుతోంది, దెన్ ద మెటీరియల్స్ ఇన్ ద ట్యూబ్ ఈజ్ ద సిస్టమ్ while the rest of the universe is surrounding, right? Glass walls of the tube is the boundary between system and surrounding. Glass vessel యొక్క వాట్ ఇస్ దిస్ గ్లాస్ వాల్ ఉంటుంది కదా చుట్టూ, అది ఇట్ యాక్ట్స్ లైక్ అ బౌండరీ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. నౌ సిస్టమ్ అంటే ఏంటో, సరౌండింగ్ అంటే ఏంటో అర్థమైపోయింది మీకు, నాకు అర్థమైపోయింది, మీకు అర్థమైపోయింది అండి. సింపుల్ ఇట్ ఈస్, రైట్. ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అని అంటే గ్యాసెస్ ఆర్ ఎలిమెంట్స్ మధ్యలో ఏవైతే కెమికల్ రియాక్షన్ జరిగే ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని సిస్టమ్ అంటాం. అది కాకుండా మిగతా వాటిలన్నింటినీ సరౌండింగ్ అని అంటాం. దేంట్లో అయితే పెడతాం అది బౌండరీ అవుతుంది వాటి రెండింటి మధ్యలో. దట్స్ ఇట్. నౌ దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అంట. సిస్టమ్ మిక్చర్, నాట్ ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. వాట్ ఈస్ ఓపెన్ సిస్టమ్? సింపుల్. ఇక్కడ మాస్ అండ్ ఎనర్జీ, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మాస్ అండ్ ఎనర్జీ, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, రైట్. ఈ మాస్ అండ్ ఎనర్జీ, ఇఫ్ ఆ సిస్టమ్ ఈస్ సెట్ టు బి ఓపెన్, ఎప్పుడు ఓపెన్? ఇఫ్ బోత్ మాస్ ఆర్ మ్యాటర్ అండ్ ఎనర్జీ క్యాన్ బి ఎక్స్చేంజ్డ్ విత్ ద సరౌండింగ్స్. సరౌండింగ్స్ ఉంటాయా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నాకు అర్థమైంది. సో ఆ కన్ఫ్యూషన్ దూరం చేస్తాం. నా ఇక్కడ చూడండి, ఇక్కడ సిస్టమ్ ఉంది, సరౌండింగ్స్ ఉన్నాయి, రైట్. సిస్టమ్లో ఏముంటాయి? ఏవైతే ఎలిమెంట్స్ వాట్ ఇస్ దిస్ కెమికల్ రియాక్షన్ టేక్ పార్ట్ కావాలో అవి మాత్రమే ఉంటాయి. హెన్స్ ఇక్కడ ఏముంటాయి? మాస్ ఉంటుంది అండ్ ఈ మాస్కి అసోసియేటెడ్గా ఎనర్జీ కూడా ఉంటుంది. వెన్ దిస్ మాస్ అండ్ ఎనర్జీ ప్రెజెంట్ ఇన్ ద సిస్టమ్ క్యాన్ బీ ఎక్స్చేంజ్డ్ విత్ ద సరౌండింగ్స్. ఈ సిస్టంలో ఉండే మాస్ అండ్ ఎనర్జీ సరౌండింగ్స్తో, సపోజ్ ఒక వెజల్ ఉంది, టెస్ట్ ట్యూబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీని లోపల ఏముంటుంది? సిస్టమ్, దీని పక్కనే ఉంటుంది సరౌండింగ్స్, ఇది మధ్యలో బౌండరీ, రైట్. దీంట్లో ఉండే మాస్ అండ్ ఎలక్ట్రాన్ సరౌండింగ్తో మనకు ఇంటరాక్ట్ అవుతుంది, ఎక్స్చేంజ్ అవ్వగలుగుతుంది అని అంటే దెన్ దాట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఓపెన్ సిస్టమ్. అదే ఇచ్చారు ఇక్కడ. ఎగ్జాంపుల్, రియాక్షన్ ఆఫ్ కార్బోనేట్, సోడియం కార్బోనేట్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇవి డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ ఓపెన్ సిస్టమ్ ఏంటి? మాస్ అండ్ ఎనర్జీ ప్రెజెంట్ ఇన్ సిస్టమ్ క్యాన్ బి ఎక్స్చేంజ్డ్ విత్ సరౌండింగ్స్. నౌ క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటో చూడండి. ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ విత్ సరౌండింగ్స్, నో ఎక్స్చేంజ్ ఆఫ్ మాస్. అంటే మాస్ ఇక్కడే ఉంటుంది, మాస్ చేంజ్ అవ్వదు,
ఎనర్జీ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది సరౌండింగ్స్ సిస్టమ్తో. ఎనర్జీ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది, రైట్. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఓపెన్ సిస్టంలో వెయిట్ అ మినిట్, యప్, ఇక్కడ మాస్ అండ్ ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. ఇక్కడ ఎనర్జీ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది, మాస్ అవ్వదు. ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ ఇట్లా రాసుకోవచ్చు కదా, మెయిల్, ఇది మెయిల్, రైట్. ఇంగ్లీష్ మీడియం, యప్, తొందరగా, ఎస్, రైట్. ఇంగ్లీష్ ఎనర్జీ మాత్రమే, మాస్ అవ్వదు, మాస్ ఎక్స్చేంజ్ అవ్వదు. ఐసోలేటెడ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, నైదర్ ఎక్స్చేంజ్ ఆఫ్ మాస్ నార్ ఆఫ్ ఎనర్జీ విత్ ద సరౌండింగ్. సరౌండింగ్తో ఎనర్జీను అవ్వదు, మాస్ అవ్వదు. ఏది, వాట్ ఇస్ దిస్, అంతే కదా. ఐసోలేటెడ్ సిస్టమ్ అని అంటేనే అది. ఇట్ ఐసోలేట్స్ ఈ ట్యూబ్లో ఆర్ వెజల్లో ఏదైతే ఉంటుందో దాన్ని సరౌండింగ్తో ఐసోలేట్ చేస్తుంది. హెన్స్ ఇట్ ఈస్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ద నేమ్ ఇట్ ఇట్ సెల్ఫ్ డినోట్స్. వెరీ గుడ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇది మనకు అర్థమైంది. సిస్టమ్ అనేది 3 టైప్స్, ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఐసోలేటెడ్. ఇవి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్. దట్స్ ఇట్. ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇంటెన్సివ్ అనంటే చూడండి, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అనంటే సింపుల్, విచ్ డూ నాట్ డిపెండ్ అపాన్ దేర్ ఐదర్ సైజ్ ఆఫ్ సిస్టమ్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ద మ్యాటర్, రైట్. కానీ దేని మీద డిపెండ్ అవుతుంది అనంటే నేచర్ ఆఫ్ సబ్స్టెన్సెస్, గుర్తుపెట్టుకోండి, రైట్. నేచర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మీద డిపెండ్ అవుతుంది. ఏం డిపెండ్ అవుతుంది, ప్రాపర్టీస్ ఆఫ్ అ సిస్టమ్. ఒక సిస్టమ్ ఉంది, వాట్ ఈస్ ద సిస్టమ్? సిస్టమ్ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి, సిస్టమ్ విచ్ టేక్ పార్ట్ ఇన్ కెమికల్ రియాక్షన్. ఓకే, ఆ కెమికల్ రియాక్షన్లో ఏవైతే టేక్ పార్ట్ చేస్తాయో వాటి యొక్క ప్రాపర్టీస్. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని అంటే ఏంటి అనంటే, ఈ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతాయి అనేది చెప్తారు. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్. ఏవైతే కెమికల్ రియాక్షన్ జరుగుతాయో వాటి యొక్క సిస్టమ్ ప్రాపర్టీస్. అండ్ ఇవి దేని మీద డిపెండ్ అవుతాయి అనేది చెప్తాం, దేని మీద డిపెండ్ కావో కూడా చెప్తాం. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అనేటివి నేచర్ మీద డిపెండ్ అవుతుంది, అంత గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్గా నేచర్ మీద డిపెండ్ అవుతుంది, కానీ దేని మీద డిపెండ్ కాదు, మాస్ మీద డిపెండ్ కాదు. అండ్ వాట్ ఇస్ దిస్, మాసా ఎక్కడుంది, క్వాంటిటీ, ఓకే, క్వాంటిటీ, మై మిస్టేక్. లైట్ క్వాంటిటీ మీద డిపెండ్ కాదు, అండ్ సైజ్ మీద కూడా డిపెండ్ కాదు. ఇంత గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, క్వాంటిటీ అండ్ సైజ్. ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత పెద్దగా ఉంది, దీని మీద డిపెండ్ కానే కాదు, ఓన్లీ ఆన్ ద నేచర్, ఎంత రియాక్టివ్ ఎలిమెంట్ అనేది, దాన్ని బట్టి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఆఫ్ అ సిస్టమ్ డిఫైన్ అవుతాయి. ఎగ్జాంపుల్, ప్రెషర్, అంతే కదా, ఇంటర్నల్గా, రైట్. ఇంటర్నల్గా ప్రెషర్, టెంపరేచర్, స్పెసిఫిక్ హీట్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, బాయిలింగ్, మెల్టింగ్ పాయింట్స్, pH, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఇంటర్నల్. ఇవన్నీ విచ్ డిపెండ్ ఆన్ నేచర్, విచ్ డజంట్ డిపెండ్ ఆన్ క్వాంటిటీ ఆర్ సైజ్. బట్ కొన్ని క్వాంటిటీ అండ్ సైజ్తో కూడా డిపెండ్ అయ్యేవి ఉంటాయి, విచ్ డిపెండ్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ ద మ్యాటర్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్. ఇక్కడ నుంచి చూడండి, క్వాంటిటీ, ఓన్లీ క్వాంటిటీ. సో ఇక్కడ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యేటువంటి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఎంత క్వాంటిటీ ఉంటే అంత ఎక్కువ ఉంటుంది, ఆర్ ఎంత తక్కువ ఉంటుంది అనేది క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. అలాంటి వాటికి ఏంటి, మాస్, వాల్యూమ్, ఎనర్జీ, ఎంథాల్పీ మనం లైట్లో డిస్కస్ చేసాం, అండ్ ఆల్సో ఇన్ హీట్ ఆల్సో డిస్కస్ చేస్తాం, రైట్. హీట్ నేను చెప్తా, గుర్తుంది. ఇది ఓకే కదా. డిపెండ్ ఆన్ క్వాంటిటీ ఓన్లీ, డిపెండింగ్ ఆన్ నేచర్ ఓన్లీ, డజంట్ డిపెండ్ ఆన్ క్వాంటిటీ అండ్ సైజ్. ఈజ్ దిస్ ఓకే? ఐ థింక్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ ఉన్నాయి. జస్ట్ అ మినిట్, లెట్ మీ చెక్. ఓకే, థర్మోడైనమిక్ ప్రాసెసెస్. ఇందులో మనకు ఒక 6 ఉన్నాయి, 7 ఉన్నాయి. ఓకే, 7. ఐసోథర్మల్, ఐసో అనంటే సేమ్, థర్మల్ అనంటే మీకు తెలుసు హీట్ ఆర్ టెంపరేచర్ గురించి, రైట్. ఐసోథర్మల్ అనంటే ప్రాసెస్, ఏ ప్రాసెస్లో అయితే టెంపరేచర్ అనేది ఆఫ్ అ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. సిస్టమ్ అంటే తెలుసు కదా మీకు, ఏదైతే రియాక్టెంట్స్ ఉంటాయో, కెమికల్ రియాక్షన్ జరుగుతుందో దాన్ని సిస్టమ్ అని అంటాం. ఆ కెమికల్ రియాక్టెంట్స్ యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టి రియాక్షన్ జరుగుతుందో ఆ ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అని అంటాం. అంటే ఒక ఆపరేషన్ ఆర్ కెమికల్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరిగితే, కాన్స్టెంట్ అన్నందుకు ఐసో వచ్చింది, టెంపరేచర్ అన్నందుకు థర్మల్ వచ్చింది, ఐసోథర్మల్ ప్రాసెస్ అని చెప్పబడింది. నెక్స్ట్, అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అనేది మనం లైట్లో డిస్కస్ చేసాం. దెర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్, రైట్. సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ రెండు మీకు గుర్తున్నాయి కదా. ఆ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ మధ్యలో హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగదు, రైట్. ఇక్కడెక్కడో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింటారు, చెప్తా. అడియాబాటిక్ ప్రాసెస్లో ఏమైపోతుంది, వాట్ ఇస్ దిస్,
ప్రాసెస్ అంటే హీట్ అని గుర్తుపెట్టుకోండి. అడియాబాటిక్ హీట్ ఎక్స్చేంజ్ అనేది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ మధ్యలో జరగదు. ఎప్పుడైనా కానీ మనకి ఈ ప్రాసెస్లన్నీ దేని మీద డిపెండ్ అయితే సిస్టమ్, ఒక టెస్ట్ ట్యూబ్లో సిస్టమ్ ఉంటుంది, అది కాకుండా ఏమంటాం సరౌండింగ్స్. సరౌండింగ్స్ అంటాం. ఈ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ మధ్యలో హీట్ ఎక్స్చేంజ్ జరగకపోతే దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ అడియాబాటిక్ ప్రాసెస్. రైట్. అంటే ఏంటి? కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఆర్ ఇన్సులేటెడ్. హీట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరగదు? లైక్ థర్మల్ ఫ్లాస్క్ ఉందా? ఫ్లాస్క్ మీరు వాటర్ రైట్. ఇది ఎప్పుడైనా మీరు చూస్తూ ఉంటారు కదా, దీంట్లో వాటర్ హీట్ వేస్తే దాంట్లోంచి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. దెన్ దట్ ఈస్ కాల్డ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఓకే. ఐసోబారిక్ ప్రాసెస్. ఎప్పుడైనా కానీ బార్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బార్ అంటే మీరు వెళ్ళే బార్ కాదు. ఓకే, దిస్ ఈజ్ అనదర్ బార్. ఫిజిక్స్లో మనకు బార్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. దట్ బార్ ఈజ్ అ మెట్రిక్ యూనిట్, నాట్ ఎస్ఐ యూనిట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఇస్ పాస్కల్ అనేది నేను చెప్పేసా కదా. సో వాట్ ఈస్ దిస్ మెట్రిక్ యూనిట్? స్టాండర్డ్గా వాట్ ఈస్ దిస్ డిఫైన్ అయింది అయితే పాస్కలే, కానీ మెట్రిక్ యూనిట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు, కానీ బార్ అనేది ప్రెషర్ యొక్క యూనిట్, అందుకే బార్ అని ఇచ్చాడు. బార్లో ఏమైపోతుంది? ఐసోబారిక్. బార్ అంటే ప్రెషర్ యూనిట్, ఐసోబార్ అంటే ప్రెషర్ కాన్స్టెంట్. దట్ ఈస్ వాట్. ఇక్కడ ప్రెషర్ అనేది ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఏదైనా ఒక ప్రాసెస్ విచ్ సిస్టమ్ జరుగుతుందో అక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ పెట్టి ఆ రియాక్షన్ ఆర్ ప్రాసెస్ జరిగింది అనుకోండి, దెన్ దట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఐసోబారిక్ ప్రాసెస్. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ P ఈక్వల్ టు 0. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ వాట్? 0. మ్యాథమెటికల్. ఓకే, మీకు మ్యాథ్స్ 1B 2B అవన్నీ గుర్తున్నాయా ఎంపీసీ? సో డెరివేటివ్ ఆఫ్ అ కాన్స్టెంట్ d/dx ఆఫ్ డెరివేటివ్ అంతేలేండి, మళ్ళీ ఎందుకు x² x⁴n అంటే n ఇంటూ x⁴n-1 అవన్నీ గుర్తుంటాయి లేదు మీకు? ఎందుకు సార్ అవన్నీ మాకు? రైట్. ఇక్కడ ఐసోబారిక్లో ఏంటి కాన్స్టెంట్ ఇస్ ప్రెషర్ కాన్స్టెంట్ అయినప్పుడు దాని డెరివేటివ్ 0. రైట్. ఐసోకోరిక్ ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి మీరు, రెండు గుర్తుపెట్టుకోండి. థర్మల్ అనంటే థర్మల్ అనంటే ఐసోథర్మల్ అంటే మీకు తెలిసిందే టెంపరేచర్ కాన్స్టెంట్. అడియాబాటిక్ అంటే హీట్ అనేది తెలుసు. ఐసోబారిక్ బార్ అనేది ప్రెషర్ యొక్క కాన్స్టెంట్ మెట్రిక్ యూనిట్, కాబట్టి ఐసోబార్ అంటే ఐసో ప్రెషర్, కాన్స్టెంట్ ప్రెషర్ అని తెలుసు. మిగిలింది ఒకే ఒకటి, వాల్యూమ్. రైట్. PV ఈక్వల్ టు NRT అని చూసాము మనం లాస్ట్లో. PV ఈక్వల్ టు N ఇంటూ R ఇంటూ 2. ఇది కాన్స్టెంట్ అని చెప్పేస్తే అయితే ప్రెషర్ కాన్స్టెంట్ ఉండాలి. ప్రెషర్ కాన్స్టెంట్ అయితే ఐసోబారిక్, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే థర్మల్. రైట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే ఐసోకోరిక్. ఇది చూడండి, ఐసోకోరిక్ ప్రాసెస్ వేర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈస్ కాల్డ్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఇక్కడ DV ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ అ కాన్స్టెంట్ ఇస్ 0. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి DV ఈక్వల్ టు 0. అండ్ wherever the volume kept constant, wherever the volume is kept constant, then that type of process where it undergoes is called as a isochoric process. So this is all again interconnected here. Only P and V and T ఇవి గుర్తుపెట్టుకోండి. అడియాబాటిక్ ఇస్ హీట్. ఇంతే, సింపుల్. నెక్స్ట్ ఇంకేమైనా మిస్ చేసామా? నో. సైక్లిక్ ప్రాసెస్. ఇవన్నీ సింపుల్, ఇంకా నార్మల్. రైట్. ఈ రెండు చూద్దాం, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ కూడా చూద్దాం. రైట్. సైక్లిక్ ప్రాసెస్. హియర్ సైక్లిక్ ప్రాసెస్ అంటే వెన్ ఎవర్ అ సిస్టమ్ అండర్గోస్ అ సిరీస్ ఆఫ్ చేంజ్. సైక్లిక్ అంటే ఏంటి? సైక్లిక్ ఇలా సర్క్యులర్లో అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్కి వస్తుంది. దాట్ ఈస్ వాట్. ఎప్పుడైనా కానీ కెమికల్ రియాక్షన్స్ ఒక సిస్టంలో జరుగుతూ ఉంటాయి, జరిగి మళ్ళీ అదే స్టేజ్కి వచ్చింది అనుకోండి, ఇనీషియల్ స్టేజ్కి, దెన్ దట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ సైక్లిక్ ప్రాసెస్. అదే చెప్పారు, అండర్గోస్ అ సిరీస్ చేంజెస్ అండ్ ఫైనలీ రిటర్న్స్ ఇన్ టు ఇనీషియల్ స్టేట్. దెన్ దిస్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ సైక్లిక్ ప్రాసెస్. హియర్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. సో నో ఎనర్జీ చేంజ్ అంటే DE ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సైక్లిక్ ప్రాసెస్లో ఎక్కడైతే ఇనీషియల్గా స్టార్ట్ అవుతుందో అక్కడికే వచ్చి చేరుతుంది. అప్పుడు ఎనర్జీ చేంజ్ ఉంటుందా? ఉండదు. హెన్స్ ఎనర్జీ విల్ బీ సేమ్. ముందు స్టార్టింగ్లో ఎంత ఎనర్జీ ఉంటుందో తర్వాత ఫైనల్గా వచ్చేసరికి కూడా అక్కడికే వచ్చి ఆగి ఉంటుంది, కాబట్టి ఎనర్జీ విల్ బీ ద సేమ్. ఇఫ్ ఎనర్జీ ఇస్ ద సేమ్, DE ఈక్వల్ టు 0 అండ్ దట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ కాల్డ్ సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్లో ఏది కాన్స్టెంట్ ఉంటుందో గుర్తుపెట్టుకొని వెళ్ళిపోవాలి, దట్ ఈస్ ఎనర్జీ. రివర్సిబుల్ ప్రాసెస్. సైక్లిక్ అంటే ఎనర్జీ కాన్స్టెంట్, రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఇక్కడ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఇది హైయెస్ట్. సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఇప్పటివరకు ఏమన్నా వచ్చిందా? అట్లా ఇదే ఫస్ట్ టైం. ఈ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ అనేటివి ఇవి దే షుడ్ రిమైన్ ఇన్ అ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. రెండు స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగే ప్రాసెస్ని ఏమంటామంటే రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం.
ఆ ప్రాసెస్ ఇస్ సెట్ టు బి రివర్సబుల్ ఇన్ కేస్ ఫస్ట్ కండిషన్ ఆ రియాక్షన్ అనేది చాలా స్లోగా జరగాలి, రైట్? ఇన్ఫైనైట్ వాట్ ఇస్ దిస్ ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఇన్ఫైనైటెస్మల్లీ స్లోగా రియాక్షన్ జరగాలి, అండ్ దట్ చేంజ్ వాట్ ఎవర్ దట్ ఇట్ ఈస్ అక్కరింగ్ డ్యూ టు రియాక్షన్ దట్ కెన్ ఆల్సో బి రివర్స్డ్. ఎంత స్లోగా ప్రాసెస్ జరుగుతుంది అని అంటే, సో దట్ మనం మళ్ళీ రివర్స్ చేయాలి అన్నా కూడా రివర్స్ చేయగలిగేలాగా ఉండే రియాక్షన్స్ని రివర్సబుల్ ప్రాసెస్ అంటాం. ఇందులో సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ యొక్క ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ 2 పాయింట్లే రివర్సబుల్ ప్రాసెస్లో, రైట్? ప్రాసెస్ అనేది ತುಂಬಾ ಸ್ಲೋ ಆಗುತ್ತೆ, చాలా ಸ್ಲೋగా ఉంటుంది. ಇಫ್ ದಟ್ ಇಸ್ ದ ಕೇಸ್ ರಿವರ್ಸಿಬಲ್ ಪ್ರಾಸೆಸ್. ಆ್ಯಂಡ್ ಇದರಲ್ಲಿ ಏನಿರಬೇಕು, ಸರೌಂಡಿಂಗ್ಸ್ ಮತ್ತು ಸಿಸ್ಟಮ್ యొక్క ವಾಟ್ ಇಸ್ ದಿಸ್ ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಮ್ ಅಲ್ಲಿ ಇರಬೇಕು ಈ రెండును. ఓకే, ఈ 2 నౌ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, తెలుగు మాట్లాడి కొద్దిగా సిరాక దొబ్బింది. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ద చేంజ్ ఆఫ్ వాట్, ఇక్కడ చూడండి, ఇర్రివర్సిబుల్, దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ ఇట్ కెన్ నాట్ బి రివర్స్డ్. ఎప్పుడు రివర్సిబుల్ కాదు, ఫస్ట్ పాయింట్ ఇస్ ఈ 2 సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఈక్విలిబ్రియంలో ఉంటే రివర్స్ అవుతాయి, రైట్? ఇక్కడ కూడా చూద్దాం. ద చేంజ్ ఈజ్ బాట్ అబౌట్ ర్యాపిడ్లీ. ఒకటి, ఇక్కడ ఇన్ఫైనిటెస్మల్లీ స్లో రియాక్షన్ ఆర్ స్లో ప్రాసెస్ జరుగుతుంది. ఇర్రివర్సబుల్లో ఇన్ఫైనిటెస్మల్లీ ఫాస్ట్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ వెరీ ర్యాపిడ్, అండ్ సిస్టమ్ అనేది మళ్ళీ రివర్స్ చేసుకోలేనటువంటి విధంగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట ప్రాసెస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, సిస్టమ్ డు నాట్ హ్యావ్ అ ఛాన్స్ టు అచీవ్ ద ఈక్విలిబ్రియం. ఎప్పుడైతే ఫాస్ట్ పెరుగుతుందో ఈక్విలిబ్రియం బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఈజ్ నాట్ పాసిబుల్. అలాంటప్పుడు ఈ ప్రాసెస్ ఏమైపోతుంది, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయిపోతుంది. అండ్ అగైన్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ద ఫోర్స్ విచ్ డ్రైవ్స్ ద రియాక్టెంట్స్ టువర్డ్స్ ద ప్రోడక్ట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద అపోజింగ్ ఫోర్స్ విచ్ ఈజ్ యూస్ టు క్యారీ ద రివర్స్ ప్రాసెస్. సింపుల్. ఇక్కడ ఏంటి అని అంటే, ఎప్పుడన్నా కానీ ఇలా ఇచ్చి ఇక్కడ ఇస్తాం, ఇక్కడ కొన్ని ఉంటాయి, రైట్? ఇక్కడ ఉంటాయి కదా, వాట్ ఈస్ దిస్ NaCl అనేది ఏమవుతుంది, Na+Cl- డివైడ్ అవుతుంది అనేసి. ఇటు సైడ్ ఉండేటివన్నీ రియాక్టెంట్స్, ఇటు సైడ్ ఉండేటివన్నీ ప్రోడక్ట్స్. రియాక్టెంట్స్కి మనం ఏదైనా ఫోర్స్ ఇస్తాం, రైట్? ఆ ఫోర్స్ ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్, దాని ద్వారా ఏమవుతుంది, ఈ ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్ బికమ్స్ సచ్ అ ఫాస్ట్ థింగ్ సో దట్ ఇది డైరెక్ట్గా ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతుంది, రైట్? ఈక్విలిబ్రియం మెయింటైన్ కాకుండా, ఈక్విలిబ్రియం రెండింటికి సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ మధ్యలో మెయింటైన్ కాకుండా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మెయింటైన్ కాదో రివర్స్ అనేది ప్రాసెస్ అవ్వదు, ఎందుకంటే ఎనర్జీ డిఫరెన్సియేషన్ ఉంటుంది, ఎనర్జీ చేంజ్ ఆర్ ఎనర్జీ లీక్ అవుతుంది, కాబట్టి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయిపోతుంది. ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. వాట్ ఈస్ దట్, ద ఫోర్స్ డ్రైవ్స్, ఏ ఫోర్స్ అయితే రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్కి డ్రైవ్ చేస్తుందో, ముందుకు పంపిస్తుందో, ఆ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ గ్రేటర్, FR ఈజ్ గ్రేటర్ దాన్ FP. అప్పుడు రివర్స్ అయ్యేకి అదే ఫోర్స్ ఉంటే కానీ మినిమం రివర్స్ కాదు, అంత లేదు కాబట్టి FP, కాబట్టి ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. దిస్ ఇస్ ఇట్. బై దిస్ వీ కంప్లీట్ దిస్ వన్. ఓకే, దాదాపు ఎక్కువసేపు చెప్పేసినట్లున్నా, బట్ ఎస్, నెక్స్ట్ వాట్ ఇస్ దిస్ వీడియోలో మన హీట్ ఆఫ్ ద రియాక్షన్ చెప్పేస్తా. ఎక్కువ చదివినా కూడా బుర్రకెక్కదు. సో లెట్ మీ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే, బాయ్.